న్యూస్కి స్వాగతం. విఆర్ కళాశాల 1983-86 బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో విఆర్ కళాశాల ఎదుట మజ్జిగ సెలవింద్రాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, వన్ టౌన్ సిఏ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విఆర్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు మజ్జిగ సెలవింద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఎండలో తీవ్రంగా ఉన్న దృష్ట్యా విఆర్ కళాశాల ఎదుట మంచి సేవా కార్యక్రమం నిర్వహించిన పూర్వ విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వేసవిలో మజ్జిగ సెలవింద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీర్చాలని కోరారు. సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము 1983-86 సంవత్సరంలో విఆర్ కళాశాలలో కామర్స్ బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థులందరూ విఆర్ కళాశాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని, అందులో భాగంగా ఈ సంవత్సరం మజ్జిగ సెలవింద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎండలో తీవ్రంగా ఉన్న దృష్ట్యా 4 రోజుల పాటు ఈ మజ్జిగ మంచినీటి సెలవింద్రం పనిచేస్తుందన్నారు. తమ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదం తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పివి సుబ్బారావు, వేణుగోపాల్, ఏ హనుమయ్య, బి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు 83-86 బ్యాచ్ వాళ్ళు ఈరోజు మండు వేసవిలో ఇక్కడ ఒక చల్లని చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడికక్కడ వేసవి కాలంలో ప్రతి సెంటర్లో కూడా అందరూ వారికి తోచినంతగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులందరికీ కూడా అటు మజ్జిగ ఇటు మంచినీళ్ళు సప్లై చేసినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని P4 అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలందరినీ కూడా కలిగిన వాళ్ళు ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా దత్తత తీసుకొని వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి ఏదైతే ఒక కార్యక్రమాన్ని చేపట్టారో, ఇదే కాకుండా వీటినన్నింటినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలా సహాయ కార్యక్రమాలు చేస్తూ కనీసం అందరినీ కాకపోయినా వాళ్ళకి అవకాశం ఉన్నంత మేర కొంతమంది జీవన ప్రమాణాన్ని పెంచితే కూడా ఖచ్చితంగా సమాజానికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనకు చేతనైనంత సహాయం పేదవారికి చేయాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్ మేడే రోజు ఓపెన్ చేస్తున్నారు. చాలా ఈరోజు కార్మికులంతా లేబర్ హాలిడే రోజు తిరుగుతూ ఉంటారు. వాస్తవంగా నిన్నటి నుంచే కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే హెక్టిక్గా ఉంది, జనాలకి డిహైడ్రేషన్ అవుతుంది. అటువంటి సందర్భాల్లో ఇటువంటి గెట్ టుగెదర్ లాగా మీరు చూశాను. ఇప్పుడు వీళ్ళ విద్యార్థులందరినీ వీళ్ళు ఏదో చాలా యంగ్స్ లాగా ఉన్నారు, ఏదో 83 బ్యాచ్ యాక్టింగ్ వెరీ యంగ్. దానికి కారణం అంటే స్నేహాన్ని మించింది ఏం లేదు. స్నేహం కలిసిగా ఉంటే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ సెంటర్లో కూడా ఏర్పాటు చేసుకుంటే దేశానికి మంచిదని, యూనిటీ పెరిగిందని, దేశ ఇంటిగ్రిటీ పెరిగింది.
జాత కులాలకి మతాలకు అతీతంగా నేర్చుగా ఈ స్నేహం ఒకదానిలో ఉంటుంది కనుక కొన్ని కార్యక్రమం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. 83-86 సంవత్సరాల బీకాం విద్యార్థులు ఈరోజు ఈ చలివేంద్రం ప్రారంభించడం సంతోషంగా ఉంది. మంచి ఎండాకాలం, ఎందరో పాపం దాహంతో అటుకున్నారు శ్రీశైలం రైల్వే స్టేషన్లో ఈరోజు మా విద్యార్థులు ఇంతకుముందు కూడా అందరూ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ వీళ్ళు కలిపారు. కొంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా కొంతకాలం మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను. చాలా శుభదినము. విఆర్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ 83-86 బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక మిత్రమందరంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళ సొంత ఫండ్తో ఈరోజు విఆర్ కాలేజీ మేము చదువుకున్న విఆర్ కాలేజీ గేటు ముందరే ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ చలివేంద్రం అందులో ఏర్పాటు చేసి 15 రోజులు కంటిన్యూగా అన్నీ ఇక్కడ మజ్జిగ మంచినీళ్ళు అన్నీ ఇచ్చేటట్టుగా 15 రోజులు కంటిన్యూగా వాళ్ళ సొంత ఖర్చులతో చేస్తున్నారు. ఈరోజు దీనికోసంగా ఈ కార్యక్రమానికి భానుశ్రీ గారు, సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు అందరూ ఈరోజు వచ్చారు. మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా మా సురేష్, హనుమయ్య, వెంకటేశ్వరరావు, వేణు, మా లెక్చరర్ మాకు చదువు చెప్పినటువంటి అయ్యారు కృష్ణయ్య, వెంకటేశ్వరరావు గారు ఈ స్థలంలో మాకు అందుబాటు చేసినటువంటి సిపిఎం పార్టీ వాళ్ళందరికీ కూడా మా తరఫున మీడియా తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. 83-86 బీకాము బ్యాచ్ 2 సంవత్సరాల క్రితం అల్యూమినియం యాక్టివిటీ చేశాము. అల్యూమినియం యాక్టివిటీ బేస్ చేసుకొని మేము అందరం ఏంటంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక యాక్టివిటీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము పిలవంగానే మన వచ్చినందుకు మేడం గారు కానీ, సార్ కానీ, సిఐ గారు కానీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో ఈ బ్యాచ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రముఖమైన ఇంజనీర్లు, బ్యాంక్ ఎంప్లాయీస్, ఆడిటర్లు అందరూ ఉన్నారు, పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ఇస్రో, శ్రీహరికోట ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. దానికి తోడు ఈ బ్యాచ్ నుంచి ఎదిగిన మరో వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎవరంటే మన శ్రీధర్ రెడ్డి అన్న. మా తరపున వచ్చి మాకు ఎమ్మెల్యే అయ్యారు. ఈ రూరల్ ఎమ్మెల్యే వచ్చి మా బ్యాచ్ చేత నేను. అందువల్ల మా అన్నకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంలో. సో తన సమయం ఉన్నప్పుడు వచ్చి ఒకసారి మన చలివేంద్రకు వచ్చి పోవాల్సిందిగా కోరుతున్నాము. సో అందువల్ల అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన పాత స్టూడెంట్స్ విఆర్ కాలేజీ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకొని ఎండకి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఆ కాలేజీ వాళ్ళు ముందుకు వచ్చి మజ్జిగ చలేంద్ర, నీళ్ళ చలేంద్ర పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ఎండాకాలం వాళ్ళు వచ్చి కాలేజీని గుర్తుపెట్టుకొని మజ్జిగ నీళ్ళు ఇచ్చారంటే అది గొప్ప విషయం. భగవంతుడు ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను సార్.